ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं. मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. भाष्यकारं पतञ्जलिं वाक्यकारं वररुचिं पाणिनिं सूत्रकारं च सदा वन्दे मुनित्रयं. पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् వందే సంస్కృతమాతరం. చివరి క్లాస్లో మనం ఒక గీతం నేర్చుకోవడం జరిగింది. ఏకః శృగాలః వనం గచ్చతి. ఆ గీతం మళ్ళీ ఒకసారి చూద్దాము. అందరికి గుర్తుందామా గీతం? గురూజీ ఇది గ్రూప్లో గ్రూప్లో పెట్టలేదంటారా? నాకు ఆ టైమే వీలవ్వలేదు. యాక్చువల్ పెడదామని చూస్తున్నాను, అది అప్లోడ్ చేయడానికి టైం లేదు. నేను ఈరోజు చేసేస్తాను మ్యాక్సిమం అయితే. అదే నేను అనుకుంటున్నాను, కాబట్టి వీలవ్వలేదు నాకు. ఓకే, సరే, మా ప్రయత్నం చేయండి. ఎవరికైనా రాగం గుర్తుందా? గుర్తుంది స్వామిజీ. ఓకే, అది పాడదాం. ఒక 2-3 రోజులు 2-3 క్లాసులలో మనం కలిసి చెప్తే ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మీరు మ్యూట్లో ఉండి చెప్పండి, మళ్ళీ చూద్దాం. ఏకః శృగాలః వనం గచ్చతి. ఏకః శృగాలః వనం గచ్చతి. సహ వనం గచ్చతి పిపాసయా బుభుక్షయా. పిపాసయా బుభుక్షయా వనం గచ్చతి. సహ వనం గచ్చతి. తత్ర గచ్చతి కిమపి న లభతే. ఇతోపి గచ్చతి కిమపి న లభతే. శ్రాంతః జాయతే ఖిన్నః జాయతే. శ్రాంతః జాయతే ఖిన్నః జాయతే. కిం చ కరోతి సః కిం చ కరోతి. వామతః పశ్యతి దక్షిణతః పశ్యతి అగ్రతః పశ్యతి పృష్ఠతః పశ్యతి. వామతః పశ్యతి దక్షిణతః పశ్యతి అగ్రతః పశ్యతి పృష్ఠతః పశ్యతి. స్వేదః జాయతే త్రిషా జాయతే. తస్య స్వేదః జాయతే త్రిషా జాయతే. కిం చ పశ్యతి సహ కిం చ పశ్యతి. పశ్యతి ద్రాక్షాలతాం సహ పశ్యతి ద్రాక్షాఫలం. ఉపరి ఉపరి లతాసు దృశ్యతే చ తత్ఫలం. పశ్యతి ద్రాక్షాలతాం సహ పశ్యతి ద్రాక్షాఫలం. ఉపరి ఉపరి లతాసు దృశ్యతే చ తత్ఫలం. అనుక్షణం తన్ముఖే రసః జాయతే. అనుక్షణం తన్ముఖే రసః జాయతే. కిం చ కరోతి సహ కిం చ కరోతి. ఏకవారముత్పతతి
ద్వివారముత్పతతి త్రివారముత్పతతి పునః పునః ఉత్పతతి ఏకవారముత్పతతి ద్వివారముత్పతతి త్రివారముత్పతతి పునః పునః ఉత్పతతి స్వేదః జాయతే శ్రమః జాయతే తస్య స్వేదః జాయతే శ్రమః జాయతే కిం కథయతి సహ కిం కథయతి ఆమ్లం ద్రాక్షాఫలం ఆమ్లం ద్రాక్షాఫలం ఇత్యేవం కథయతి సహ పలాయతే ఇత్యేవం కథయతి సహ పలాయతే. నేను గీతం కూడా గ్రూప్లో షేర్ చేయలేదన్నమాట. ఓకే, అంతా వేరే పనులలో పడి మర్చిపోయాను. ఈరోజు దయచేసి గీతం కానీ రికార్డింగ్ కానీ షేర్ చేయడం జరుగుతుంది. సెషన్ తర్వాత సమయం ఉన్నప్పుడు దయచేసి అలా పాడుతూ మీరు కంఠస్థం చేస్తే పాడుతూ పని చేసుకోవచ్చు. అలా సంస్కృత పాట పాడినట్టు ఉంటుంది, వినోదం ఉంటుంది, విజ్ఞానము రెండు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మీరు అభ్యాసం చేయవచ్చు. ఓకే, సంతోషం. సందేహం లేదు కదా. కాబట్టి ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అర్థం పూర్తిగా చెప్పుకోవడం జరిగింది. క్రిందటి తరగతిలో అటెండ్ కాని వాళ్ళకి రికార్డింగ్ షేర్ చేయడం జరుగుతుంది. మీరు తర్వాత విని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముందరికి వెళ్దాం ఈరోజు. చివరి తరగతిలో గీతంతో పాటుగా సంఖ్యలు తెలుసుకున్నాం. సంఖ్యాహ ఏకం నుంచి సంఖ్యలు 20, 20 వరకు అయితే ప్రతి సంఖ్య చెప్పుకున్నాం. తర్వాత 30, 40, 50 ఇలా 100 వరకు అవి కూడా చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా 20 వరకు అయితే ప్రతి సంఖ్య మనకు చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా అభ్యాసం చేశారమ్మా? చేసినాం గురుజీ. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు అభ్యాసం చేయడం దయచేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు 20 వరకు కంఠస్థం చేయడం అయితే ఇంపార్టెంట్. దయచేసి అదే దయచేసి అందరు చేయండి. తర్వాత సమయం ఎలా చెప్పాలో కూడా మనం క్రిందటి తరగతిలో చెప్పుకున్నాం. వాదనం అంటే గంటలు. సో ఎన్ని గంటలు అవుతుందని చెప్పడానికి కూడా ఎలా చెప్పాలి, ప్రతి గంటకి ఎలా చెప్పాలో కూడా తెలుసుకోవడం జరిగింది. ఉదాహరణకి 5 గంటలు అవుతుందని చెప్పాలంటే కనుక పంచవాదనం. ప్రశ్న ఏంటి? కహ సమయ, అది ప్రశ్న. జవాబు పంచవాదనం లేదా షట్ వాదనం లేదా షడ్వాదనం, ఏదైనా కరెక్టే. అది రెండు సందేహపడాల్సిన పని లేదు, రెండు కరెక్టే. 6 గంటలు అయితే షడ్వాదనం, 8 అయితే కనుక అష్టవాదనం. ఆ విధంగా ప్రతి గంటకి మనం చెప్పవచ్చు. ఏకవాదనం, ద్వివాదనం, త్రివాదనం, చతుర్వాదనం ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సంఖ్యలలో ఉన్నట్టుగా ఇవి ఉన్నాయి కాబట్టి. ఏకవాదనం పర్వాలేదు, ఏకవాదనం అయింది, ద్వే ద్వివాదనమైంది, త్రీని త్రివాదనమైంది, చత్వారి చతుర్వాదనమైంది. ఇది కూడా దయచేసి గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, గుర్తుపెట్టుకోండి. గుర్తున్నాయా? ఎవరైనా మళ్ళీ అభ్యాసం చేశారా వాదనంకు సంబంధించి? ఆ చివరిలో క్లాస్లో చెప్పుకున్నది మళ్ళీ చెప్పుకొని మళ్ళీ పక్కకు పెట్టారా? లేదు గురుజీ, కొంచెం చూసుకుందాం. ఓకే, మిగతా వాళ్ళమ్మా చూసుకున్నారా? సంతోషం. సో ఇప్పుడైతే మీకు సమయం చెప్పడం వచ్చిందా అందరికి కూడా? అంటే గంట అట్లీస్ట్ నిమిషాలు అదంతా పక్కకు పెట్టండి, గంట వరకు ఇన్ని గంటలు అవుతుంది అని చెప్పడం. సంతోషం. ద్వాదశ వరకు సంఖ్యలు తెలుసుకోవాలి, దానికి వాదనం జోడించాలి కదా, అంతే. 11 గంటలు అవుతుంది ఏకాదశ వాదనం, 9 గంటలు అవుతుంది నవవాదనం, అంతే. మనం అట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇంతవరకు చివరి క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. ముందుకు వెళ్దాం. వాదనంలో కొందరు విని ఉంటారు, కొందరికి కొత్తగా ఉంటుంటుంది. ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయం ఎలా చెప్పాలి, మనకు 11 గంటలు అవుతుందంటే ఎలా చెప్పడం తెలుసుకున్నాం. ఏకాదశ వాదనం అని చెప్పుకున్నాం, అంటే 11 గంటలు సమయం 11 గంటలు అవుతుంది అని చెప్పాలంటే ఏకాదశ వాదనం అని చెప్పాలి అని తెలుసుకోవడం జరిగింది. అయితే 11 గంటల 15 నిమిషాలు, ఇంగ్లీష్లో కంటే 11 past quarter అంటామా, అంతే కదా. ఇంగ్లీష్ చెప్పడం అది మనం యూజ్ చేయడం లేదు, అది గుర్తే లేదన్నట్టు. తెలుగులో అయితే 11 పావు.
అంటాం. అట్లా ఆ, సంస్కృతంలో చెప్పాలంటే కనుక సపాద ఏకాదశ వాదనం అనాలన్నమాట. ఏకాదశ వాదనం అంటే 11 గంటలు, దానికి పావు కలిసింది కాబట్టి. పాదము అంటే పావు, తెలుసా అందరికి కూడా ఇది? ఒక పాదం అంటే ఒక పావు భాగం అని తెలుసా? విన్నారా ముందు? విన్నాం విన్నాం గురుజీ. కదా, విన్నారు కదా, విన్నానండి. విన్నారు కదా. పాదం అంటే పావు భాగము. శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి అంటాం కదా. భగవద్గీత శ్లోకాలు తీసుకుంటే కనుక శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి. అంటే ఒక పాదం ఒక పావు భాగాన్ని సూచిస్తుంది. ఆ విధంగా అన్నమాట. ఇక్కడ పాద అంటే పావు, సపాద అంటే పాదము సహితంగా, ఏకాదశ వాదనం, పావు గంటతో కూడి ఉన్నటువంటి 11 గంటలు అని ఏమంటాం, పదార్థం వస్తుంది. కానీ మొత్తం వాక్యార్థం ఏంటి? 11 గంటల 15 నిమిషాలు అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇంతవరకు ఇది విషయం. అలాగే 5 గంటల 15 నిమిషాలు అనుకోండి, సపాద అష్టవాదనం. సపాద అష్టవాదనం, సారీ, అది క్షమించాలి, మిస్టేక్ పడి, సపాద పంచవాదనం, అది కరెక్ట్ చేసుకోవాలి, తర్వాత చేస్తాను. సపాద పంచవాదనం 5 గంటల 15 నిమిషాలు. ఇది పావు గంటకు సంబంధించినటువంటిది. సో సపాద అని జోడిస్తే కనుక పావు గంట అని కలుస్తుంది అనమాట. సంతోషం, ముందరికి వెళ్దాం. మొదటగా వినండి అన్నీ కూడా. విన్న తర్వాత నేను మళ్ళీ ప్రశ్నిస్తాను, మీరు ప్రతి ఒక్కరూ సమయం చెప్తురుగా. తర్వాత రెండవది మనం ఎక్కువ వాడేది పావు గంటతో పాటుగా అరగంట. పావు గంట, అరగంట, ముప్పావు లేదా ముక్కాలు అంటాం కదా. ఈ 3 మనం వాడుతూ ఉంటాం. ఈ 3 ఈరోజు తెలుసుకుంటున్నాం అనమాట. అరగంట అంటే సార్ధ సప్తవాదనం, 7 గంటల 30 నిమిషాలు. సో ఒక సమయానికి అరగంట జోడించినప్పుడు ఎలా చెప్పాలంటే అంటే సార్ధ అని కలపాలన్నమాట. సార్ధ సప్తవాదనం, లేదా 9 గంటల 30 నిమిషాలు, 9:30 అంటాం కదా, సార్ధ నవవాదనం. కొద్దిగా పదాల గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ నవవాదనం, సప్తవాదనం అంటే అర్థమైంది, అది 7 గంటలు అని, ఇది 9 గంటలు అని. ఈ సార్ధలో ఏముంది? ఎవరైనా గెస్ట్ చేస్తారా? సార్ధలో ఏముందో? అర్థ. అర్ధ ఉంది, వెరీ గుడ్, అర్థ. ఉత్తమం. అర్ధ ఉంది, సా ఉంది. స, అర్ధ రెండు ఉన్నాయి కదా. స అంటే సహితంగా అని అర్థం చేసుకోవాలన్నమాట. సహితం, అర్ధ సహితం అంటే అర్ధ గంట సహితంగా ఉన్నటువంటి 9 గంటలు, అర్ధంతో ఉన్న 7 గంటలు అంటే 7:30 గంటలు అని మనం తెలుగులో చెప్పుకుంటాం అనమాట. అది అట్లా అర్థం చేసుకోవాలి. అట్లా మనం అర్థం గుర్తుంది అనుకోండి, తర్వాత చెప్పడానికి మనం అది గుర్తుపెట్టుకొని మళ్ళీ మన మాటల్లో చెప్పడానికి తేలికగా ఉంటుంది అనమాట. సపాద అంటే పాద సహితంగా, సార్ధ అంటే అర్ధ సహితంగా అనమాట. ఇది అరగంట కలిపి ఎలా చెప్పాలో అనే విషయం చివరిగా ముప్పావు ఎలా చెప్పాలి, అది ముక్కాలు గంటలు ఎలా చెప్పాలి. అప్పుడు 10 గంటల 45 నిమిషాలు మనం తీసుకుంటే కనుక ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ముందునంత ఈజీ కాదు, కొద్దిగా గుర్తుపెట్టుకొని అలర్ట్గా చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ 10 గంటల 45 నిమిషాలకి ఏకాదశ వాదనం ఉంది పక్కకు వెళ్ళి చూస్తే కనుక. అయితే ఏకాదశ వాదనం 11 గంటలకు 15 నిమిషాలు తక్కువ అని చెప్తున్నాం అనమాట మనం. అది అక్కడ విషయం. 10 గంటల 45 నిమిషాలు అని చెప్పడం లేదు, 11కు 15 నిమిషాలు తక్కువ, అంటే 11కు పావు తక్కువ అని చెప్తున్నా. పాదోన ఏకాదశ వాదనం అంటే 10 గంటల 45 నిమిషాలు, 10 ముక్కాలు అని మన ఇక్కడ రాయలసీమలో అన్నట్టుగా, 10 ముప్పావు అని ఇంకో ప్రాంతంలో అన్నట్టుగా, మామూలుగా చెప్పుకోవాలంటే 10 గంటల 45 నిమిషాలు. పాదోన ఏకాదశ వాదనం, ఇదన్నమాట విషయం. ఇంకా అదే కలుపుతూ వెళ్ళాలి. 8 గంటల 45 నిమిషాలు, పాదోన నవవాదనం, ఇది విషయం. సో పాదోన అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే ఇక్కడ విభజించి పెట్టడం జరిగింది. పాద ప్లస్ ఊన, ఊ అది ఊన, ఊన, పాద ప్లస్ ఊన, పాదోన. అది ఊన అంటే తక్కువ అన్నమాట. పాదము తక్కువ, పావు తక్కువ అన్నట్టుగా అర్థం వస్తుంది. పావు తక్కువ 9 గంటలు, పావు తక్కువ 11 గంటలు అని చెప్పడానికి ఇది మనం వాడతామన్నమాట. ఏమైనా సందేహం ఉందా ఎవరికైనా? ఇది మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పాలి నేను అడిగిన దానికి. ఇది ఓకే అయితే కనుక నేను అందరిని ఒక్కొక్కరిని ప్రశ్నిస్తాను. ఇప్పుడు మీరు చెప్పాలి. అందరికీ ఓకేనా?
ఓకే, ఇంకా రెడీ ఉండండి మరి అందరు కూడా. చూడకుండా చెప్పాలి, మైండ్లో నుంచి చెప్పండి, ఎవరు రాసుకున్న బుక్ మూసేయాలి అందరు కూడా. సో మొదటగా పావు కలపాలంటే సపాద. ఓకే, అరగంట కలపాలంటే దానికి ముందు సార్ధ అని పెట్టాలి. 45 నిమిషాలు చెప్పాలంటే కనుక పావు తక్కువ అని తర్వాత వచ్చే గంట అని చెప్పాలి. సో ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను. సపాద ఏకాదశ వాదనం 11:15. సపాద పంచవాదనం, అక్కడ మిస్టేక్ పడింది. సపాద పంచవాదనం 5:15. సార్ధ సప్తవాదనం 7:30. సార్ధ నవవాదనం 9:30. పాదోన ఏకాదశ వాదనం 10:45. పాదోన నవవాదనం 8:45. ఓకే, రెడీ ఉండండి ఇంకా. ఓకే, బుక్స్ మూసేయాలి, రాష్ట్రంలో చూడకుండా ప్రయత్నం చేయండి దయచేసి. శ్రీలక్ష్మి మహోదయ. సార్ 4:30. 4:30. 4:30. సార్థ కరెక్ట్. అది తర్వాత చత్వారి వాదం. చత్వారి అంటే 4 కరెక్టే, కానీ ఇక్కడ గంటలలోకి వచ్చేపాటికి చతుర్ అవుతుంది అనమాట. కరెక్ట్ సారీ. చతుర్వాదనం. సార్ధ చతుర్వాదనం. వాదనం. సార్థ చతుర్వాదనం. ఉత్తమం. ఇంకొక ప్రశ్న 1:15. 1:15. సపాద ఏకవాదనం. ఉత్తమం. సపాద ఏకవాదనం. ఉత్తమం. జయ మహోదయ. హరి ఓం గురు. హరి ఓం. 2:30. ద్వివాదనం. సార్ధ ద్వివాదనం. ఉత్తమం. ద్వివాదనం. 8:45. 8:45 స్వామి. పాదోన నవవాదనం. ఉత్తమం. పాదోన నవవాదనం. ఉత్తమం మహోదయ. భాగ్యలక్ష్మి మహోదయ. హరి ఓం మహోదయ. 5:15. 5:15. సపాద పంచవాదనం. ఉత్తమం. 12:45. 12:45. పాదోన ఏకవాదనం. ఉత్తమం. పాదోన ఏకవాదనం. ఉత్తమం. కావ్య మహోదయ. హరి ఓం గురుజీ. హరి ఓం. 6:45. 6:45 స్వామి. పాదోన సప్తవాదనం. ఉత్తమం. పాదోన సప్తవాదనం. 3:30. సార్ధ త్రయవాదనం. 3. ఇక్కడ 3 ఇంగ్లీష్ లాగానే, ఇంకా సార్ధ త్రివాదనం. సార్ధ త్రివాదనం. త్రివాదనం. 3ని 3 అయింది. ఓకే. ఉత్తమం మహోదయ. కళావతి మహోదయ. మీరు చివరి క్లాసు రాలేదు కాబట్టి పర్వాలేదా, చెప్తారమ్మా? మ్యూట్లో ఉన్నారు. ఓకే, కళావతి మహోదయ ఉన్నారా? ఓకే. తులసి మహోదయ చెప్తారమ్మా? నమస్కారం గురుజీ. 10:30. సార్ధ దశవాదనం. సార్ధ దశవాదనం. 3:45. 3:45. పాదోన ద్వివాదనం. 3:45 అమ్మా. పాదోన త్రివాదనం. ఇంకా 3:45.
చెప్పండి మీరు ఎవరు మధ్యలో రాకండి అమ్మా, మిమ్మల్ని అడిగినప్పుడే మీరు రండి. చెప్పండి. ఉమ్. సో 3:45 అంటే పావు తక్కువ 4 కదమ్మా, అట్లా. అవును. ఉమ్. ఉమ్. అప్పుడు ఎలా చెప్తారు మరి? పాదో పాదోన త్రివాదనం. చతుర్వాదనం. చతుర్వాదనం. పావు ము- తక్కువ 4 అలా. ఉమ్. పాదోన చతుర్వాదనం అట్లా గుర్తుపెట్టుకో. ఓకే. పాదోన త్రివాదనం. చతుర్వాదం ఉత్తమం. IQ00 నిరుపమ గారా? అవును స్వామి, ఆ, అవును. హరి ఓం మహాదయ. హరి అమ్మ. 11:45. 45. సపాద 11:45. ద్వాదశ వాదనం. సపాద 11:45. ద్వాదశ. అది 12:15 అవుతుంది కదా. పాదోన ఉమ్. ద్వాదశ వాదనం. ఉత్తమం. పాదోన ద్వాదశ వాదనం ఉత్తమం. 7:15. 7:15. 15. సపాద సప్తవాదనం. ఉత్తమం. సపాద సప్తవాదనం. భాగ్య మహోదయ. హరి ఓం. హరి ఓం. 5:15. 5:15. సపాద పంచవాదనం. ఉత్తమం. 2:45. పాదోన త్రివాదనం. పాదోన త్రివాదనం. ఉత్తమం. ఉత్తమం. థ్యాంక్ యూ. ఉమా మహోదయ. హరి ఓం స్వామి. 9:45. పాదోన దశమవాదం. దశ అంతే. దశవాదనం. పాదోన దశవాదనం. ఉత్తమం. 3:15. సపాద చతుర్థవాదనం. 3:15 అమ్మా, మళ్ళీ చతుర్ ఎందుకు వచ్చింది మధ్యలో? 3. ఓకే, 3:15. ఓకే. సపాద సపాద త్రివాదకం. అంతే. సపాద త్రివాదనం వాదనం. చెప్తూ ఉంటే అలవాటు అవుతుందండి. ఫస్ట్ టైం కదా ఇబ్బంది లేదు, క్లాస్ అటెండ్ కాలేదు స్వామి. రైట్. రికార్డింగ్ నేను షేర్ చేయలేదు, షేర్ చేస్తాను చూడండి మళ్ళీ. ఉత్తమ మహోదయ్. వసుంధర మహోదయ చెప్తారా? చెప్తాను స్వామి. ఉత్తమం. 4:30. చెప్పండి. 4:30. సార్ధ చతుర్థవాదనం. సార్ధ చతుర్వాదనం. ఉత్తమం. 12:15. 12:15. సపాద ఏక సపాద ద్వాదశ ఏక 12:15 కదా. ద్వాదశ. ఉత్తమం. సపాద ఏకాదశ వాదనం. ఉత్తమం. అంతే కదా, అందరిది అయిపోయింది. సంతోషం. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ సమయానికి సంబంధించి ఒక రాయండి మీరు. కనీసం ఒక 6 సమయాలు మీరే రాసుకొని, నంబర్స్ రాసుకొని సంస్కృతంలో రాయండి. నాకు తర్వాత పంపించండి మీరు ఫోటో తీసి. ఒక 6 మినిమం 6 టైమింగ్స్ రాయాలి. సో మీరే రాయండి అంత. అది ఇప్పుడు పెద్ద కష్టం కాదు. ఇప్పుడు 6 గంటల 5 నిమిషాలు, 7 గంటల 21 నిమిషాలు, ఇది మనం వెళ్ళడం లేదు, అంత డీప్గా వెళ్ళడం లేదు. ఇది ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం కొన్ని రోజులు, తర్వాత అక్కడికి వెళ్దాం. ఎందుకంటే ఫస్ట్ ప్రాథమికమైనటువంటి జ్ఞానం మనం సంపాదిస్తే కనుక లోతుగా వెళ్ళవచ్చు. మొదటగా అది అంత ఇంపార్టెంట్ కాదు, ఇంతవరకు సరిపోతుంది. సో ఇందులో ఎవరికి సందేహం లేదు అనుకుంటున్నాను. ముందరికి వెళ్దాం. ఓకే. సో దీంతో వాదనం లేదా సమయానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతానికి మనం సంపూర్ణం చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. తర్వాత మళ్ళీ ప్రత్యేకమైనటువంటి సమయం ఇలా ఇందాక చెప్పినట్టుగా నిమిషాలకు సంబంధించి తెలుసుకోవాలంటే కనుక మళ్ళీ అవుద్దాం. కానీ దీంతో ఈ అంశం పూర్తి అవుతుంది, ముందరికి వెళ్తున్నాము.
తర్వాత చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఏకవచనము లేదా బహువచనం అన్నమాట. ఏకవచన బహువచనాలు ఈరోజు మనం తెలుసుకుందాం. తర్వాత మీరు కూడా అభ్యాసం చేయాలి ఇది. ఏకవచనం చాలా విషయాలు, చాలా పదాలు మనం తెలుసుకున్నాం. ఉదాహరణకి చషకః అంటే గ్లాస్, స్థాళిక పళ్ళెం, కూపి వాటర్ బాటిల్, తర్వాత మాల అంటే మాల, పూలమాల, పీఠిక, తర్వాత కుంచిక, ఇలా చాలా పదాలు మనం తెలుసుకున్నాం. ఆ పదాల యొక్క బహువచనం చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలి అనేది కొద్దిగా ఈరోజు అభ్యాసం చేద్దాము. అదొకటి విషయం. ఎస్, ఒక పని చేద్దామమ్మా, ఇంకా సమయం తక్కువ చూపిస్తుంది కాబట్టి నేను మీటింగ్ ఎండ్ చేస్తాను. మళ్ళీ జాయిన్ అవ్వండి అందరం దయచేసి. మళ్ళీ జాయిన్ అవ్వండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం, మధ్యలో అయిపోతుంది. ఏకవచన బహువచనాలు కొందరు ఆల్రెడీ చదువుకొని ఉన్న వాళ్ళు ఉండుంటారు, బట్ మనకు గుర్తుండాలి, వాటిని వాడడం కూడా అభ్యాసం కావాలి. వ్యవహారికమైనటువంటి భాషలో అవి మనం వాడే ప్రయత్నం అనేది చేయాలి. సరి చూద్దాం. ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. బాలకః అంటే ఒక బాలుడు, ఇది మనకు తెలిసినటువంటిదే, ఇంతకుముందు అభ్యాసం చేసుకున్నటువంటి విషయమే. కానీ అది బహువచనం అయ్యేపాటికి బాలకాహ అవుతుంది. బాలురు, బాలుడు, బాలురు, ఇది అన్నమాట విషయం. తర్వాత చమసః, చమసః అంటే గుర్తుందా ఎవరికైనా? స్పూన్ స్వామి. స్పూన్, చూడండి. రైట్ రైట్, స్పూన్, చెంచా అంటాం కదా. చమసాహ అది బహువచనం అన్నమాట. చమసః, చమసాహ. చషకః ఇక్కడ కొద్దిగా మిస్టేక్ పడింది. చషకః అది చషక అంటే గ్లాస్, మన అందరికి తెలిసినటువంటిదే. చషకాహ అది బహువచనం. చాలకః చోదకుడు, డ్రైవర్. చాలకాహ డ్రైవర్లు, చోదకులు అని ఈ విధంగా బహువచనం మనం చెప్పాలన్నమాట. ఇక్కడ ఏకవచనము ఒకవైపు ఉన్నాయి, బహువచనం ఇంకోవైపు ఉన్నాయి. ఇది ఏ లింగం అంటే కనుక పుల్లింగం, అది మధ్యలో మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పుల్లింగము, పుల్లింగ పదాలు చెప్పుకుంటున్నాం. పుల్లింగ పదాల్లో బాలకః, బాలకాహ, చమసః, చమసాహ. అయితే ఈ మారినటువంటి విధానానికి ఒక కామన్, ఒక జనరల్ ఉందన్నమాట. సాధారణ నియమం ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. ఆహాగా మారుతూ ఉంది. బాలకః ఏమవుతుంది? బాలకాహ. కహ ఉన్నది కాహ అయింది. సహ, సాహ, మళ్ళీ కహ, మళ్ళీ కాహ, ఈ విధంగా అన్నమాట. సో చివరిలో దీర్ఘము, విసర్గ వస్తూ ఉన్నాయి అన్నమాట బహువచనాల లోపల. ఇది మనకి సాధారణంగా కనిపిస్తున్నటువంటి నియమంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కనుక మనం కొన్ని చూస్తే కనుక ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. నేను ఒక్కొక్కరిని అడుగుతాను, అడిగిన వాళ్ళే చెప్పండి దయచేసి, లేకపోతే అందరు కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. శ్రీలక్ష్మి మహోదయ, ఆరక్షకః బహువచనం చెప్పండి. ఆరక్షకాః అర్థం తెలుసా అమ్మా? సోల్జర్, పోలీస్ మ్యాన్. పోలీస్, పోలీస్, రైట్ రైట్. భాగ్యరెడ్డి మహోదయ, న్యాయాధీశः చెప్పండి. న్యాయాధీశాः. ఉత్తమం. అర్థం? జడ్జ్, రైట్. జడ్జ్ తెలుగులో ఏమంటారు? న్యాయాధీశుడు. అది న్యాయాధీశ యొక్క అర్థం. నిరుపమ మహోదయే, వైమానికః బహువచనం చెప్పండి. వైమానికాః. ఉత్తమం. అర్థం? ఓకే, వైమానిక అంటే పైలట్ అంటారు చూడండి, విమానం నడిపే వ్యక్తి అన్నట్టు. పైలట్స్. ఉత్తమం. తులసి మహోదయ్, గురుజీ నావికః. నావికాః అర్థం? నౌకలు నడిపే అతను. రైట్, ఉత్తమం. ఉమా మహోదయే, సేవకః. సేవకాః అర్థం? సేవలు చేసేవాళ్ళు.
సేవలు చేసేవారు సేవకుడు పుల్లింగం ఇక్కడ ప్రత్యేకంగా కాబట్టి సేవకుడు సేవకులు ఉత్తమం. వసుంధర మహోదయ కృషకః. కృషక చెప్పండి. కృషకః అంటే బహువచనం ఏమవుతుందమ్మా? చెప్పారా మీరు బహువచనం ఆల్రెడీ? లేదు గురుజీ. చెప్పండి. కృషక ఏకవచనము, దానికి బహువచనం ఏమవుతుంది? ఇక్కడ అబ్జర్వ్ చేశారా ఎలా మిగతావి మారాయో? బాలక కృషకాః. కృషకాః. ఉత్తమం. సో కృషకాహ బహువచనము, అర్థం రైతు అన్నమాట. అది ఇక్కడ అర్థం మనకి ఉత్తమం. ఇంకా మిగతావన్నీ కూడా రజకః రజకాహ, వైజ్ఞానికః వైజ్ఞానికాహ, ఇది మనకి పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా బహువచనం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలనేటటువంటిది, బాలుడు వస్తూ ఉన్నాడు, బాలురు వస్తూ ఉన్నారు. సో అప్పుడు మనం బహువచనం వాడాలి. ఒక స్పూన్ ఉంది, చాలా స్పూన్లు ఉన్నాయి, అప్పుడు ఎలా వాడాలి? ఒక గ్లాస్ ఉన్నప్పుడు చషకః అస్తి అన్నా, చాలా గ్లాసులు ఉన్నప్పుడు చషకాహ అని వాడాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఈ యొక్క బహువచనం తెలుసుకుంటేనే అది చెప్పగలుగుతాం అనమాట. ఇది మనం ఇక్కడ ఫోకస్ చేస్తున్నటువంటి విషయం ఈరోజు. బహువచనంకి పుల్లింగము బహువచనం. తర్వాత ఇంకొక చాలా మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, పుల్లింగం యొక్క సంపూర్ణమైన పదం ఏంటంటే, అక్కడ మనకు షార్ట్ కట్ నేను రాయడం జరిగింది సంక్షిప్తంగా. విస్తరించాలంటే పుమాన్ లింగం అవుతుంది అనమాట. పుమాన్ అంటే వ్యక్తి, మగవారు అని అర్థం అనమాట. పుమాన్, దయచేసి ఇంకో విధంగా చెప్పవద్దు, పుమాన్ లింగం అనేది కరెక్ట్. ఏది విస్తరించి చెప్పాలంటే, సంక్షిప్తంగా చెప్పాలంటే పుంలింగం అంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి అందరూ. ఇది పుంలింగం సంబంధించినటువంటిది. ముందరికి వెళ్దాం. అసలు పెద్ద తేడానే ఉండదు అనమాట మీకు. పుల్లింగ స్త్రీలింగాలలో డిఫరెన్స్ ఏం కనిపించదు. చూడండి, మహిళా, మహిళాహ. మహిళ అంటే స్త్రీలింగ ఏకవచనం. స్త్రీలింగ ఏకవచనం నీకు ఎలా తెలిసింది? దీర్ఘం ఉంది కాబట్టి చివరిలో. మహిళ, మాల, కుంచిక, బాలిక. సో మహిళాహ, మాలాహ, కుంజికాహ, బాలికాహ, ఇది బహువచనం. సో మహిళ ఉంది, మహిళలు ఉన్నారు, మాల ఉన్నది, మాలలు ఉన్నాయి. ఈ విధంగా కుంజిక అంటే తాళం చెవి ఉంది, తాళం చెవులు ఉన్నాయి. కుంజికాహ, బాలిక, బాలికాహ. ఇది అన్నమాట ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. నేను అది ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా సేమ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రత్యేకంగా అందరిని అడగాల్సిన పని లేదని నా అభిప్రాయం. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, తర్వాత అభ్యాసం చేయండి, నోట్ చేసుకోండి. తులా, తులాహ, ముద్ర, ముద్రాహ, బాల, బాలాహ, పాఠశాల, పాఠశాలాహ, శిల, శిలాహ, ప్రభ, ప్రభాహ, శర్కర, శర్కరాహ, గుహ, గుహాహ, రేఖ, రేఖాహ, కవిత, కవితాహ, ప్రజా, ప్రజాహ, పాదుక, పాదుకాహ, శాటిక, శాటికాహ. ఏమైనా డౌట్ వస్తుందా ఎవరికైనా, సందేహం? స్వామిజీ శర్కర ఒకటి, షాటిక ఒకటి డౌట్ వస్తుంది స్వామిజీ. అర్థం అంటున్నారా? అవును స్వామిజీ. శర్కర అంటే చక్కెరనే, ఇంకా దానిలో డౌట్ ఏం లేదు. శర్కర, చక్కెర అంటే బహువచనంలో చక్కెరని చక్కెరని అంటారు కదా స్వామిజీ మళ్ళీ. అక్కడ అంటారా? ఓకే ఓకే. ఇది ఇలాంటి బహువచనం ఎలా ఉంటాయంటే అమ్మా, ఇక్కడ మనం కొన్ని అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుంది. ఉదాహరణకి నీళ్లు అనే దానికి బహువచనం ఉందా? లేదు. ఏకవచనం ఉండదు కాబట్టి బహువచనం లేదు. కానీ మీకు ఎక్కడ బహువచనం అవసరం అంటే, గోదావరి నీళ్ళు ఉన్నాయి, అక్కడ గంగా నీళ్ళు ఉన్నాయి, అక్కడ తుంగభద్ర నీళ్ళు ఉన్నాయి. 3 పాత్రలో 3 నీళ్ళు ఉన్నాయి అనమాట. అప్పుడు జలాలు అంటాం, నదీ జలాలు అంటాం, అవునా కాదా? అవును స్వామిజీ. జలాలు అంటే బహువచనం అనేది వేరు అని చెప్పడానికి, ఇది వేరు అది వేరు అని చెప్పడానికి, కానీ అదే నీళ్ళని బహువచనంగా మనం చెప్పడానికి సాధ్యం కాదు. ఈ విధంగా అన్నమాట. సముద్ర జలాలు, నదీ జలాలు అన్నట్టుగా శర్కర కూడా విభిన్నమైనటువంటి చక్కెరలు ఉన్నప్పుడు చెప్పేటటువంటి పదంగా, నిత్యం వాడేటటువంటి పదమేం కాదు. కొద్దిగా ఆ ప్రయోగం బట్టి మాత్రమే మనం వాడాల్సి వస్తుంది అనమాట. రెగ్యులర్గా వాడలేము. 100% కరెక్ట్.
షాటిక చీర, శారీ అన్నట్టుగా సంస్కృతంలో షాటిక అన్నమాట. ఇక్కడ నుంచి వచ్చింది అక్కడ కూడా ఆ విధంగా. తులా అంటే తులా కొలుస్తాం కదా, తూకం. తూకం వేసి. అది ముఖ్యంగా మీరు బహువచనం పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అర్థం అవుతూ ఉంటాయి ఇన్ టైం. బహువచనం పైన మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు నా ప్రశ్న మీకు, బహువచనంలో పుల్లింగ స్త్రీలింగాలు సేమ్ ఉన్నాయి కదా, మరి ఏది ఎట్లా తెలుస్తుంది, స్త్రీలింగమా పుల్లింగమా? ఏకవచనం వరకు మనకు తెలిసింది. పుల్లింగంలో విసర్గం ఉంది చివర్లో, ఇక్కడ స్త్రీలింగంలో దీర్ఘం ఉంది. మరి బహువచనంలో రెండు ఒకేలాగా ఉన్నాయి కదా, మరి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే ఎట్లా చెప్తారు? వర్డ్ మీనింగ్ బట్టి ఏమే స్వామి? వీడింగ్ బట్టి, ఇంకొకటి బాగా ప్రయోగం చేయడం బట్టి. దానికి ఇంకా ఏ లాజిక్ ఉండదు, బాగా వాడుతూ ఉండడం తప్ప వేరే అవకాశం లేదు. భాష మాట్లాడుతుంటే తెలుస్తుంది అనమాట. భాష పైన అవగాహన రావాలి అంటే వాడాలి భాష. ఎట్లా అంటే భాష పైన అవగాహన, పదాలపైన అవగాహన మనం తెలుసుకుంటేనే అది తెలుస్తుంది. జస్ట్ చూడడం ద్వారా తెలియకపోవచ్చు కొన్ని పదాలు. అది పాఠశాలాహ అనే పదం చూస్తే అది పుల్లింగమా స్త్రీలింగమా అంటే ఏకవచనం తెలిసినప్పుడు, పాఠశాల ఏకవచనం కాబట్టి, సో ఇది తప్పకుండా స్త్రీలింగ శబ్దం అయి ఉంటుంది అనేటటువంటిది మనం గెస్ చేయొచ్చు అనమాట. అట్లా వాడడం అవసరం చాలా, ఆ విధంగా అనమాట. సర్లేండి. సరే, అది ఒక విషయం మీరు గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదన్నమాట. ముందరకు వెళ్దాం. ఇది కొద్దిగా ఫోకస్ చేయాల్సిన విషయం అంటే ఇది. ఇవి స్త్రీలింగ శబ్దాలే అనమాట. అయితే ఇక్కడ చివర్లో దీర్ఘం ఉంది, ఈ దీర్ఘం ఉన్నటువంటి శబ్దాలే ముందు చెప్పుకున్నామని అనుకుంటున్నాను. నేనైతే చెప్పుకున్నాము ముందేమైనా ఇలాంటిది ఫస్ట్ టైమా? లేదు స్వామీజీ. ఇంకెవరికైనా చెప్పుకున్నట్టు అనిపిస్తుందా? లేఖని లేదు. చెప్పినారు, లేదు స్వామీజీ. లేదు. ఇప్పుడు చెప్పారు. అయితే రెండు రకాల స్త్రీలింగ శబ్దాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటేమో మాల, తర్వాత మహిళ, కుంజిక, బాలిక, చివర్లో అంతా దీర్ఘం వస్తుంది చూడండి. ఇదంతా కూడా ఆ వస్తుంది. ఆ అనేటటువంటి దీర్ఘంతో ఈ యొక్క పదాలు ఉన్నాయి. రెండో రకం శబ్దాలు ఏంటంటే ఈ అనేటటువంటి అచ్చుతో ఉన్నటువంటి అచ్చు చివర్లో ఉన్నటువంటి స్త్రీలింగ శబ్దాలు. అంకని, లేఖని, కర్తరి, కూపి, ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఉన్నటువంటి శబ్దాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి బహువచనం ఎలా అవుతుందంటే కనుక అంకన్య, లేఖన్య, కర్తర్య, కూపీ, కూప్య, ఈ విధమైనటువంటి బహువచనం వస్తుంది. కొద్దిగా ఇది కొత్తగా అనిపించవచ్చు, బట్ కొద్దిగా ఫోకస్ చేసి గుర్తుపెట్టుకుంటే కష్టమేం కాదనమాట. సో స్త్రీలింగ శబ్దాలు రెండు రకాలమ్మా. ఇప్పుడు దయచేసి అందరు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆతో ఎండ్ అయ్యేటివి, రెండోది ఈతో అంతమయ్యేటటువంటి. దేవి, పార్వతి, లక్ష్మి ఇలా అంటున్నాం. అటేమో గీత, సీత, ఆ విధంగా ఇంకో రకమైనటువంటి శబ్దాలు ఉన్నాయన్నమాట. ఇట్లా రెండు రకాల శబ్దాలు స్త్రీలింగ శబ్దాలే, కాకపోతే బహువచనంలో మనకు డిఫరెన్స్ వస్తూ ఉందన్నమాట. అంకని, అంకన్య, తర్వాత లేఖని, లేఖన్య, కర్తరి, కర్తర్య, కూపి, కూప్య, అలా మనకు డిఫరెన్స్ వస్తూ ఉంది. దయచేసి ఇది కూడా అందరూ సౌండ్ రాకపోతే ఓకే. నేను జస్ట్ ఓకే. నాకు పని ఉంటే అయిపోయింది. ఇక్కడ కింద మనకి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. అవి ఒక్కొక్కరిని అడుగుతాను, నాకు బహువచనం చెప్పండి. ఓకే. జయ మహోదయే. హరి ఓం స్వామి. హరి ఓం. దూరవాణి. దూరవాణ్యః. అర్థం రేడియో స్వామి. ఫోన్. దూరవాణి ఫోను. దూరదర్శనం అంటే టీవీ. దూరవాణి అంటే దూరవాణి, చరవాణి రెండు ఫోన్కి సంబంధించినటువంటివి.
రేడియో అంటే ఆకాశవాణి అంటాంగా, అవును స్వామి. అట్లా. దూరవాణి అంటే ఫోన్కి వాడతాం. దూరవాణి అంటే ఇప్పుడు ఫోనేనా స్వామి? అంటే ఫోనే ల్యాండ్ ఫోనా స్వామి? ల్యాండ్ ఫోన్ లాగా చెప్పు. దూరవాణి అంటే ల్యాండ్ ఫోన్ అని, చరవాణి అంటే మొబైల్ అని సెల్ ఫోన్. అర్థం చెప్తుంటారు. సెల్ ఫోన్ చెప్పు. ఓకే. కావ్య మహోదయే పుష్పధాని బహువచనం చెప్పండి. పుష్పధాని బహువచనం. పుష్పన్య కరెక్టేనా? పుష్పధాన్య చెప్పారా మీరు? నాకు సరిగా వినిపించలేదు. పుష్ప మళ్ళీ స్వామి నేను పుష్పదానిన్య అన్నాను. ఓకే ఓకే. పుష్పధాన్య. ఓకే, మీరు ఒక నా ఎక్స్ట్రా యాడ్ చేశారా? నియే న్యహ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ గమనించండి, ఓకే, ఓకే, లేఖని లేఖన్య అయింది కదా, అట్లా. అవునవును స్వామి. పుష్పధాని పుష్పధాన్య. ఒకసారి మళ్ళీ చెప్పండి. పుష్పధాన్య పుష్పధాన్య. పుష్పధాన్య ఉత్తమం. అర్థం తెలుసా అమ్మా? ఫ్లవర్ వాస్ స్వామి. ఫ్లవర్ బాస్. ఉత్తమం ఉత్తమం. ఇక్కడ కొద్దిగా తర్వాత అయిపోయే వాళ్ళకి మిస్టేక్ పడింది. ఉదంచని, అది ఉదాంచని కాదమ్మ, దయచేసి ఉదంచని అది. హిందూమతి మహోదయ చెప్తారా? ఉదాన్యః ఉదాంచన్యః. ఉదంచన్య. అది నేను టైపింగ్లో అర్థం మిస్టేక్ పడింది. తెలీదండి. బట్ మీకు బహువచనం చెప్పడం వచ్చింది కదమ్మా, అది ఇంపార్టెంట్. ఉదంచన్య మగ్ అన్నమాట. మగ్ మగ్ మగ్గ జగ్ అంటారు ఏంటో, చిన్నగా ఉంటుంది కదా, బకెట్లో ఉంటుంది కదా, అది ఉదంచని. మగ్గే. మగ్. ఉదంచని ఆ విధంగా అన్నమాట. ఉదంచన్య. ఉదంచని. ఉత్తమం. నిరుపమ మహోదయే ఘటీ. ఘటీయః మళ్ళీ చెప్పండి. ఘటీయః ఘటీయః ఘట్య అంతే. ఘట్యః టాకు యావత్. ఘట్యః ఘట్యః ఆ, అంటే ఏం స్వామి? ఘట్టి అంటే గడియారం కదమ్మా, గడియారం. ఘటి. ఇక్కడ ఇక్కడ కొద్దిగా మిస్టేక్ పడి, యాహ మిస్టేక్ పడింది, యహ అది యాక్చువల్లీ. ఓకే, ఇది కొద్దిగా నేను కరెక్ట్ చేసుకుంటాను. వస్తుధాని భాగ్య మహోదయ. వస్తుధాన్య. వస్తుధాన్య మీకు అర్థం అక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. బీరువా వాడుతూ ఉండాలన్నమాట ఈ పదాలని. భాగ్యలక్ష్మి మహోదయ ఆకాశవాణి. ఆకాశవాణ్యః. ఆకాశవాణ్య అర్థం తెలిసినటువంటిదే. ఉత్తమం. తులసి మహోదయే నర్తకి. నర్తకిన్యః అంటే నర్తకురాలు. మళ్ళీ బహువచనం ఒకసారి చెప్పు. కరెక్ట్, మీనింగ్ కరెక్ట్, బహువచనం చెప్పండి మళ్ళీ. నర్తకిన్యః. నర్తక్యః. నర్తక్యః. ఇది కొద్దిగా ప్రాక్టీస్ కావాలి చూడండి. నర్తక్యః, ఈ ఈకార బహువచనాలు కొద్దిగా ప్రాక్టీస్ కావాలి. సో నర్తక్యః గుర్తుపెట్టుకున్నామా. వసుంధర మహోదయే. గృహిణ్యః. గృహిణ్య. ఉత్తమం. గృహిణి గృహిణ్య అర్థం తెలిసినటువంటిదే కదా. ఉత్తమం. అవును స్వామి. గృహిణి అంటే హౌస్ వైఫ్, మీకు అందరికి తెలిసినట్టు. ఉమా మహోదయే. కర్మకార్యః. కర్మకర్య. కాకు దీర్ఘం లేదు. ఓకే. కర్మకర్యః. కర్మకర్య, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కర్మకరి అంటారు. కర్మకర్య. ఉత్తమం. శ్రీలక్ష్మి మహోదయ. భవత్యః. భవత్యః అర్థం తెలుసు కదా. అదే లేడీస్ ని అంటారు గౌరవంగా. ఎక్కువ మంది ఉన్నప్పుడు భవత్యః. భవతి భవత్యః. భవత్యః. భవతి ఒకరికి, భవత్యః చాలా మంది ఉన్నప్పుడు భవత్యః. మొత్తం. నటి ఇక్కడ మధ్యలో మిస్ అయింది, మీరు చెప్పలేదు. నట్యః నటించేవారు, అట్లా. అది ఇక్కడ విషయం. దయచేసి ఇది మాత్రం బాగా మీరు అభ్యాసం చేయాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. సందేహం ఏం లేదు కదా, ముందరికి వెళ్ళొచ్చా? ఓకే, లేదు స్వామిజీ, వెళ్ళొచ్చు. సంతోషం. అయితే అభ్యాసం మాత్రం ఈ స్త్రీలింగ శబ్దము ఈకారాంతము గుర్తుపెట్టుకోవాలి. మరి చివరిగా నపుంసకలింగం.
పుష్పం పుష్పాని వాతాయనం వాతాయనాని క్షమించాలి వాతాయనాని ఛత్రం ఛత్రాని పాదత్రాణాని పుష్పం అంటే నపుంసకలింగ శబ్దం, అది మీకు మనం ముందు కూడా చెప్పుకున్నాం. ఇది వాతాయనం, ఛత్రం, పాదత్రాణం ఇవి చాలా ఉన్నప్పుడు ఎలా చెప్పాలి? పుష్పం పుష్పాని, వాతాయనం వాతాయనాని, ఛత్రం ఛత్రాని, పాదత్రాణం పాదత్రాణాని. ఉపశేషణం ఇంకా నేను చెప్తాను, మీరు వినండి. ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి ఈసారి జస్ట్ వినండి, లేకపోతే గెస్ట్ చేస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. ఉపశేషణం ఉపశేషణాని, క్వథితం క్వథితాని, మిష్టాన్నం మిష్టాన్నాని, ఓదనం ఓదనాని, లవణం లవణాని, తక్రం తక్రాని, చోష్యం చోష్యాని, పర్పటం పర్పటాని, వ్యంజనం వ్యంజనాని, ఘృతం ఘృతాని. ఇది నపుంసకలింగ శబ్దాల యొక్క బహువచనం అన్నమాట. ఓకేనా? సందేహం ఏమైనా ఇందులో? గురూజీ తక్రం అంటే ఏం గురూజీ? తక్రం అంటే మజ్జిగలు అంటామని వేరే విషయం, బట్ అది పదం అవుతుంది మనకి. తక్రం తక్రా అని. ఘృతం అంటే ఘృతం అంటే నెయ్యి కదమ్మా, నెయ్యి. నెయ్యి. ఘృతం నెయ్యి. ఇంకా ఏదైనా సందేహం? ఏదైనా బహువచనంలో ఏదైనా సందేహం ఉందా ఎవరికైనా? ఓకే, సంతోషం. కొన్ని ప్రశ్నలు ఓదనం అంటే అన్నమా స్వామి? ఓదనం అంటే అన్నమేమో. ఓదనం అన్నం రెండు అదే మీనింగ్లో వస్తాయి అన్నమాట. ఓదనం. వాతాయనం అంటే ఏంటండి? వాతాయనం అంటే కిటికీ అమ్మా, కిటికీ. కిటికీ విండో. పాదత్రాణం అంటే పాదరక్షలు, పాదరక్షలు. ఛత్రం అంటే గొడుగున. ఛత్రం అంటే గొడుగు, అంతే. ఛత్రం ఛత్రాన్ని. ఉత్తమం. ఇంకా రైట్. సో ఇప్పుడు కొందరి ప్రశ్నలు వేస్తాను, ర్యాండమ్గా ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పాలన్నమాట. ఓకే, క్లీన్గా పెట్టుకుందాం. రెడీ ఉండండి అందరు కూడా. రాసిన వాళ్ళు ఏమైనా ఉంటే పుస్తకాలు క్లోజ్ చేయండి, మీ మెమరీ నుంచి చెప్పండి, ప్రయత్నం చేయండి. కావ్య మహోదయే. హరి ఓం స్వామి. అయ్యో. కవిత బహువచనం. కవితాః. కవితాః. దేవి దేవిన్యః నా స్వామిజీ. నా అవసరం లేదు, నా చెప్పాల్సిన పని లేదు, యావత్తు చాలు నాకు అంతే. చివర్లో ఓకే స్వామి. ప్రయత్నం చేయండి మళ్ళీ ఒకసారి. దేవి దేవీః. దేవ్య యావత్తు రావాలి. దేవ్య అట్లా. ఓకే స్వామి, ఇకారాంతం కదా స్వామి. ఇకారాంతం దేవ్యః. దేవ్య అవుతుంది. తమ జయ మహోదయే. హరి ఓం స్వామిజీ. హరి ఓం. నది. నద్యః. ఉత్తమం. లవణం. లవణాని. లవణాన్ని. శ్రీలక్ష్మి మహోదయే. చోష్యం. చోష్యం. చోష్ని. చోష్యాని. ఆని కదా చివర్లో, ఆని. చోష్యాని అట్లా. ఉత్తమం. పార్వతీ. పార్వతి. పార్వత్యాః.
పార్వత్యాః చివర్లో దీర్ఘం అక్కర్లేదు. పార్వత్యాః పార్వతి. ఉత్తమం. ఈ విధంగా దయచేసి అందరు కూడా అభ్యాసం చేయండి. అభ్యాసం చేసి నాకు మీ పేపర్ పైన రాసి అరే పుస్తకంలో రాసి నాకు కొన్ని ముఖ్యంగా సమయం కానీ పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ శబ్దాలు కొన్ని 5 ఉదాహరణలు రాసి అభ్యాసం చేసి పంపించగలరు. అదేవిధంగా స్త్రీలింగ శబ్దాల్లో 2 రకాలు, ఆకారాంతము ఈకారాంతం అన్నమాట. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. చెప్పాలనుకున్న వాళ్ళు దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నేను వాళ్ళని ఎవరినైనా ఒకరిని అడుగుతాను అనమాట. ప్రశ్న ఏంటంటే పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ శబ్దాలకి ఎలా మారుతాయో వాటికి ఒక సూత్రం లాగా నేను ఒక్కొక్క అక్షరం రాసి ఉన్నాను అనమాట. మీరు ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి, మ్యూట్లో ఉండి హ్యాండ్ రైజ్ చేయడం వచ్చేది అందరికి కూడా. దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడితే మళ్ళీ గద్దరగలం అవుతాను అందరూ మాట్లాడితే. నేను అడుగుతాను అందుకే. సో పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ శబ్దాలు ఎలా మారుతాయో ఒక చిన్న అక్షరంతో నేను మెన్షన్ చేశాను అనమాట. అది చెప్పాలి. సో ఎవరు చెప్తారు? నాకు పదాల ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఓకే, ఒక హ్యాండ్ రైజ్ అయింది. ఇంకా చూద్దాం. 2, 2, 3, 3 హ్యాండ్ రైజ్ చేశారు. 3, 4 హ్యాండ్ రైజ్ అయిందాము. ఇంకా 3 అయ్యారు, 4 అయ్యారు. అంతేనామా? ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఉత్తమం. 6 మంది. ఉత్తమం. చెప్పండి. నిరుపమ మహోదయ చెప్పండి. హరి ఓం మహోదయ. ఏం అదే పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ శబ్దాలకి మారేటందుకు నేను ఒక అక్షరం ద్వారా చేసి చూపించాను అనమాట. ఏ అక్షరం ఎగ్జాంపుల్? పుల్లింగానికి దీర్ఘం వస్తుంది స్వామి చివరిలో. బహువచనానికి దీర్ఘమే వస్తుందా? ఆహా అట్లా స్త్రీలింగానికి మహిళకి యాహ, పార్వతీకి పార్వత్యాహ. ఎగ్జాంపుల్ కాకుండా మహిళ అనుకోండి, చివర్లో ఎట్లా కలుస్తుంది? మహిళాహ అంటే ఆహా అన్నట్టుగా వస్తుంది. పురుషలింగానికి స్త్రీలింగ. ఈకారం ఉంటే కనుక ఇకారం ఉంటే యాహ, యహ అంతే. యహ. అమ్మ ఉంటే నపుంసలింగానికి ఆని అని వస్తుంది. అమ్మ ఉంటే నాని, అట్లా ఆని. పుష్పం అంటే పుష్ప అని అట్లా ఎగ్జామ్. ఉత్తమం మహోదయ్. ఇంకా అందరికి కూడా గుర్తుంది అనుకుంటున్నాను. సంతోషం. చాలా మంది కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, ఇదే వారు చెప్పితే ఉంటుంది ఆన్సర్. అందరు కూడా గుర్తుంది కాబట్టి నేను ఇంకొకరిని అడుగుతాను. ఎగ్జాంపుల్ ఒకటి కూడా చెప్పొద్దు, జస్ట్ నాకు సూత్రాలే చెప్పాలన్నమాట. సో చూద్దాం. తులసి మహోదయ్. ఎగ్జాంపుల్స్ లేకుండా చెప్పండి. బాలక. మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మళ్ళీ పుల్లింగ శబ్దాలు ఎలా మారుతాయి? ఏ అక్షరం? పుల్లింగ శబ్దం బాలకః ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. తీసుకోకుండా జస్ట్ అక్షరం చెప్పాలి. నేను పైన మీకు మెన్షన్ చేసి ఉన్నాను అనమాట. ఓకే ఓకే, ఒక అక్షరం ఆగండి తులసి మహోదయ్. అయితే నాని వస్తుంది. ఆని 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 వస్తుంది. యాహ వస్తుంది గురుజీ. యాహ వస్తుంది. ఓకే ఓకే ఓకే. భాగ్య మహోదయ చెప్పండి. వదతు. పుంలింగానికి దీర్ఘము హా వస్తుంది. ఉత్తమం. విసర్గం వస్తుంది. స్త్రీలింగానికి హా దీర్ఘము హా వస్తుంది. మామూలుగా ఈకారం వచ్చినప్పుడు యహ, పుంలింగం వచ్చి నీ, మామూలుగా నపుంసకలింగం వచ్చి నపుంసకలింగానికి వచ్చి నీ వస్తుంది. ఆని ఆని అనొచ్చు. ఫలం ఫలాని అన్నట్టుగా ఆని. ఆని. ఉత్తమం.
సరిపోతాయని మళ్ళీ చూద్దాం. మళ్ళీ రేపు అడుగుతానులేండి అందరినీ కూడా. సంతోషం. రైట్. ఎవరికైనా ఏమైనా సందేహం ఉందామా చెప్పినటువంటి విషయంలో ఈరోజు? రేపు ఎగ్జాంపుల్స్ ఇంకా కొన్ని చూద్దాము. యా, హ్యాండ్ రైజ్ ఇంకా మళ్ళీ అడుగుతానండి. ఇప్పుడు సరిపోతుంది, మీరు మళ్ళీ రేపు చెప్తారు. చెప్పిన విషయాలు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. దయచేసి గృహకార్యం చేసి పంపించండి అందరు కూడా వీలైనంత వరకు. పాదత్రాణం అంటే స్వామి చెప్పులా స్వామి? ఆమా, పాదరక్షల. చెప్పులు. అవును, కరెక్ట్. ఇంకా ఎనీథింగ్? ఓకే, సరిపోతాం. ఈరోజు సెషన్ సరిపోతుంది. సమయం గురించి చెప్పుకున్నాం జరిగింది. తర్వాత సమయంలో పావు గంట, అరగంట, ముప్పావు గంట ఎలా చెప్పాలో చెప్పుకున్నాము. తర్వాత పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ శబ్దాల బహువచనం మనం ఉదాహరణల ద్వారా చెప్పుకున్నాము. ఇంకా విషయాలు ఉన్నాయి, వాటిని రేపు మనం కంటిన్యూ చేద్దాము. ఓకే, సందేహం ఏం లేదు కాబట్టి అభ్యాసం చేయండి, గుర్తుపెట్టుకోండి. రేపటి సెషన్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, 12 అవుతా ఉంది. శాంతి మంత్రంతో ముగిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.